లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విక్టరీ వెంకీతో సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరుత సినిమా చేసేందుకైతే రెడీ అయ్యారు. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమానైతే నిర్మిస్తున్నారు. మరి ఈ నెల 22 నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది యూనిట్. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా పలువురు పేర్లు అయితే వినిపించగా ఫైనల్ గా కాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు అయితే ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రంలో నయనతారతో పాటు మరో భామ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడ్లో ఆడిపాడిన క్యాథరిన్ తెరిసా ఇప్పుడు చిరు అనిల్ సినిమాలో కీలక పాత్ర పోషించనుందట. గెస్ట్ రోల్లో కాకుండా సినిమా ఆశాంతం ఉండే రోల్లో క్యాథరిన్ నటించనుందని యూనిట్ అయితే సమాచారం ఇచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత క్యాథరిన్ తెలుగులో బిజీ అవుతోంది. ఇటీవల విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసింది క్యాథరిన్. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం అయితే జాక్పాట్ కొట్టేసింది. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న చిరు అనిల్ సినిమాకు 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత అనిల్ భీమ్స్ కలయికలో వస్తున్న రెండవ సినిమా మెగా 157కి సంబంధిత పాటలు ఎప్పుడో రెడీ చేశారు భీమ్స్.